హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు కుస్మాస్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి బ్లాగ్లోకి అయితే వచ్చేద్దామండి. ఇదిగోండి, ఇప్పుడే మా వారైతే ఆకుకూరలు ఇవన్నీ తీసుకొచ్చారనమాట. అండ్ అమ్మ వచ్చేసరికి అంటే అమ్మ తలక డ్యూటీ అనమాట. ఏమైనా ఆకుకూరలు ఇవన్నీ అంటే వెజిటేబుల్స్ ఏమైనా వచ్చినా కూడా అవన్నీ తీస్తుంది. ఏవి బాగున్నాయి, ఏది బాగోలేదు, అంటే ఏది ముందర వాడాలి, ఇవన్నీ కూడా చెక్ చేస్తుంటుంది అనమాట. అండ్ నేను వచ్చేసరికి వీడియో షూట్ అయితే స్టార్ట్ చేశానండి. ఏంటంటే ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్ మే బి కామన్ అండి, కానీ నేను చేస్తున్నాను అని అంటే ఇది మేబీ ఎవరికో ఒకరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో కామన్ రెసిపీ అయినా కూడా షేర్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ మీరు వచ్చేసి వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. అండ్ లాస్ట్ నేను పోస్ట్ చేసిన వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి చెప్పాను కదండి, అమ్మ ఇంకొంచెమే చింతపండు ఉందండి, ఆ పని అయితే కంప్లీట్ చేసేద్దాం అని చెప్పేసి ఇదిగోండి పిక్ అయితే తీసేస్తున్నది. ఎప్పుడైనా చింతపండు ఇవ్వని కొంచెం పచ్చడి కోసం అడిగాను అనుకోండి, అప్పుడు అమ్మ చాలా టెంపర్ తీస్తుంది. కొంచెం ఇస్తుంది అనమాట, చాలా జాగ్రత్తగా వాడు, ఇది బంగారం లాగా వాడాలి అని చెప్పేసి అంటుంది అనమాట. మరి నేనేమో ఇదిగోండి బట్టలు ఆరవేయడానికి వచ్చాను. అండ్ మోటార్ కూడా వేసేసానండి, ఒక పని అయితే అయిపోతుందని చెప్పేసి. అండ్ ఈ సొంతంతా కొంచెం కడగడానికి వచ్చానండి. కొన్ని అంటే కొత్త రకంగా చీమలు వస్తున్నాయండి, అవి కరిచేయి అంటే 2-3 రోజుల వరకు ఆ బాధ అయితే తీరట్లేదండి. సో ఇదంతా కడిగేస్తే నా పని అయితే కొంచెం ఈజీ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఈ సందులో నేను నించేందుకు చాలా ఇష్టపడతానండి. ఎందుకో చెప్పిదా, పెరట్లోన ఒకళ్ళ ఇంట్లో అయితే పెద్ద వేప చెట్టు ఉంది, మీకు స్టార్టింగ్ లో చూపించాను. బోల్డ్ అన్ని పువ్వులు అయితే వచ్చేయండి. అండ్ ఆ వాసన అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడైతే ఉగాదికి ముందరే వచ్చేసాయి. ఉగాది అప్పుడండి మనకి వేప పువ్వు అనేది దొరకడం చాలా కష్టం అనమాట. చిన్న చిన్న మొగ్గలు లాగిస్తారు అండ్ ఒక చిన్న కట్టలా కట్టేసి 50-60 రూపాయలు అడుగుతారండి. కానీ కంపల్సరీగా కొంటూ ఉంటాం. అయితే ఆ పని అయిపోయిన తర్వాత అండి నేనైతే వండడానికి వచ్చేసాను. ఏంటంటే ఈరోజు అరటికాయ పొడి పప్పు చేస్తున్నానండి. ఇదొక ట్రెడిషనల్ రెసిపీ అనమాట, మేబీ మీ అందరూ వినే ఉంటారు. ఏంటంటే కొంచెం పెసరపప్పు అంటే పొద్దున్నే నానబెట్టేశానండి. మనకి ఏమైనా పప్పు వండినప్పుడు అండి కొంచెం ఒక ½ అన్ అవర్ ముందరే నానబెట్టేశారంటే త్వరగా ఉడికిపోతుంది అనమాట. అండ్ ఇది కుక్కర్లో ఉడకబెట్టకూడదండి, మన కడాయిలో లేకపోతే ఒక వెడల్పాటి గిన్నెలో ఉడకబెడితే అంటే బద్ద ఉడికిపోవాలి, బట్ ఎక్కువ పేస్ట్ లాగా అవ్వకూడదు అనమాట. సో పెసరపప్పు అయితే నేను ఉడికించేసాను. అండ్ ఈ తేట కూడా మనం పారీకూడదు. మీరు ఎప్పుడైనా కందిపప్పు లేకపోతే ఇలాగ పెసరపప్పు అంతే ఉడికించారంటే ఆ తేట అస్సలు పారేయొద్దండి. అంటే ఒక్కొక్కసారి మనకి వాటర్ అనేది ఎక్సెస్ అయిపోతుంటుంది. సో ఆ వాటర్ అంతా పారేయకుండా మీరు చారు పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఒక అరటికాయ అయితే తరిగాను. అండ్ ఎప్పుడైనా అరటికాయ తరిగినప్పుడు కొంచెం మజ్జిగలో వేయండి. సో మనకి ఆ కస అనేది నల్లగా అవుతుంది కదా మనకి తరిగినప్పుడు, అలాగ ఉండదన్నమాట. అండ్ ఇక్కడ తరిగిన అరటికాయ ముక్కలు కూడా కొంచెం ఉడకబెట్టేస్తానండి. ఉడికించినప్పుడు కాస్తంత సాల్ట్ అయితే వేసాను అనమాట. మరి పెసరపప్పు కూడా ఉడికిపోయింది కదండి, అదైతే వార్చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు వచ్చేసి చూస్తున్నారు కదా అరటికాయ ముక్కలు కూడా నేను ఉడికించేస్తున్నాను అనమాట. అయితే అరటికాయ ఒకటే ఉండాలండి. సో మా ఫ్యామిలీ అందరికీ సరిపోవాలంటే ఈ కర్రీ అయితే సూపర్ అనిపించింది అనమాట. ఇది కానీ అలా ఉంచానంటే బజ్జీలు చేయడానికే ఇష్టపడతానండి. డీప్ ఫ్రై కంటే మనకి ఇలాగా హెల్దీ రెసిపీ అయితే చాలా బాగుంటుంది కదా. ఇప్పుడండి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకునేనండి. తర్వాత పోపు దినుసులన్నీ యాడ్ చేసుకున్నాను. హింగువే ఈ కర్రీకి మనకి మెయిన్ ఫ్లేవర్ అనమాట. అండ్ దెన్ ఉడికించిన మన అరటికాయలు కూడా యాడ్ చేశానండి. అరటికాయ ముక్కల్లో కొన్ని అయితే మన అట్ల కర్రతోటి కొంచెం మెదిపేశానండి. సో ఆ తర్వాత వార్చిన పెసరపప్పు కూడా అంటే ఉడికించి వార్చిన పెసరపప్పు కూడా యాడ్ చేశాను. సాల్ట్ చూసుకునే వేసాను, అంటే వేయాలండి, ఎందుకంటే మనం అరటికాయ ఉడికినప్పుడు అయితే కొంచెం యాడ్ చేసాం కదా. సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది అరటికాయ పప్పు కూర, మీరు పప్పు అనొచ్చు అండ్ కూర కూడా అనొచ్చు. ఇది అంటే ఈ కూర చేసినప్పుడు నాకు ఒక మంచి మెమరీ అండి. మా నాన్నమ్మ అయితే బొగ్గులు కుంపటి పైన ఇది ఉండేదన్నమాట. అన్ని పెట్టేసి కొంచెం కూర్చొని విసురు అని చెప్పేసి అన్నిది నాకు అది అస్సలు నచ్చదు, బొగ్గులు కుంపటి విసరడం అంటే. కానీ ఇప్పుడు ఆ పాతకాల మెమరీస్ తలుచుకుంటుంటే అర్రే నాన్నమ్మ కూడా ఉంటే బాగున్ను అని చెప్పేసి ఎప్పుడు తలుచుకుంటూ ఉంటానండి. నేను 10th క్లాస్ చదివిన వరకు తనైతే అంటే ఉన్ను, ఆ తర్వాత అయితే అంటే ఎక్స్పైర్ అయిపోయిందనమాట. సో ఇదిగోండి మాటల్లోనే మా నాన్నమ్మ నాటి అంటే
అరటికాయ పొడి పప్పు కూర అయితే రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ నా పని వచ్చేసరికి ఇదైతే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను అనమాట. అండ్ కొంచెం మంచిగా కనబడే గిన్నెలు అయితే నేను షార్ట్ వీడియోకి నేను యూజ్ చేస్తానండి. సో అవన్నీ కూడా నేను అప్పటికప్పుడు నేను క్లీన్ చేసేస్తాను అనమాట. లాస్ట్ నేను పోస్ట్ చేసిన బ్లాగ్ అండి, ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ పెట్టారనమాట, మీరు రింగ్ లైట్ యూజ్ చేస్తారా అని చెప్పేసి. అండ్ ఏవైనా షార్ట్ వీడియో నేను షూట్ చేసినప్పుడే రింగ్ లైట్ వాడతానండి. ఎందుకంటే వీడియో షూట్ చేయడం అండ్ ఏంటంటే మాది అంటే వంటింట్లోన ప్లగ్ పాయింట్లన్నీ కొంచెం అటు ఇటుగా ఉన్నాయండి, నాకు అనుకూలంగా లేవన్నమాట. సో ఏంటంటే షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన అంటే షూట్ చేసినప్పుడే రింగ్ లైట్ యూజ్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి బ్లాగ్లో మనందరికీ తెలిసిందే కదా, డైలీ మన లైఫ్ స్టైల్లో కొంచెం మనం షూట్ చేస్తూ ఉంటాం. అండ్ మన కెమెరా అనేది అంటే ఫోన్ అనేది ఒక ట్రైపాడ్ యూజ్ చేస్తానండి. అండ్ ఇంకో ట్రైపాడ్ కొనమంటే మా వారు అంటారు మీ యూట్యూబ్ కి డబ్బులు అడుగు అని చెప్పేసి జోక్ చేస్తారులేండి. సో ఒకటే ట్రైపాడ్ వాడతాను. అండ్ ఎక్కడ కావస్తే అక్కడ పెట్టడానికి మనకి యూజ్ అవుతుంది. అది చాలా పెద్దదండి, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి అని అంటే అక్కడ అవుట్డోర్ షూటింగ్ అంటే మా అమ్మాయి ఉంటుంది కాబట్టి తను హెల్ప్ చేస్తుంది. ఇంట్లో అయితే నేను ట్రైపాడ్ పెడతాను అనమాట. సో కట్ చేస్తే ఇవి గ్రాసరీ కొంచెం ఖాళీ చేసుకొనినండి, కొంచెం గోరువెచ్చటి నీటిలో అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇదిగో చూడండి, కొంచెం గోరువెచ్చటి నీటిలో కాస్తంత అంటే ఒక చిన్న పిసరు సర్ఫ్ వేశారంటే మన గ్లాస్ జార్లు కానీ ప్లాస్టిక్ జార్లు అన్నీ ఈజీగా క్లీన్ అయిపోతాయి అనమాట. అండ్ యాజ్ యూజువల్గా మన గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత అండి నేను ఇలాగ ట్యాప్స్ అని లేకపోతే సింక్ అని శుభ్రంగా తుడిచేస్తానండి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ నేను చూశాను, మన వ్లాగ్లోనే చూశానండి, సింక్ అనేది ఇంత డర్టీగా కనబడుతున్నది నాకు అస్సలు నచ్చలేదండి. అమ్మో వీళ్ళేంటి క్లీన్ చేసుకోవట్లేదు అని చెప్పేసి అనుకుంటారు కదా అని చెప్పేసి నాకే ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది. కానీ చెప్తాను చూడండి, మాదైతే కొంచెం అంటే హార్డ్ వాటర్ అండి, అదేంటంటే మరకలు అనేది అలాగా వచ్చేస్తుంటాయి ఎంత క్లీన్ చేసినా. సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి కొంచెం వంట సోడా అండ్ విమ్ లిక్విడ్ అలాగే కొంచెం వినేగర్ వేసుకొని కొంచెం నేను అలాగా అంటే స్క్రబ్ చేశాను అనమాట. కొంచెం ఒక 50% వరకు అయితే అది నీట్గా అంటే చూడడానికి బ్రైట్గా అనిపించిందండి. మరొక 2-3 రోజులు పోతే మళ్ళీ యథా ప్రకారం సిద్ధిరొస్తుంది. ఇది మధ్యాహ్నం షూట్ చేస్తున్న వీడియో అండి. ఇదిగోండి టీ అండ్ కాఫీ పెడుతున్నాను. టీ మరి కాఫీ అంటే అనుకుంటున్నారా, మా వారు వచ్చేసరికి కాఫీ పర్సన్ అండి అండ్ నేను టీ పర్సన్ అనమాట. సో రెండు కలిపేసి పెట్టేసి అంటే ఇద్దరం కలిసి తాగుతాం అనమాట ఒకే టైంలో. అండ్ ఇప్పుడు పాలు కొంచెం ఉండిపోయాయండి. సో కొంచెం స్వీట్ తినాలి అనిపించింది. మా ఇంట్లో అందరూ స్వీట్ లవర్స్ అండి చెప్పాలంటే. సో పన్నీర్ కీర్ రెడీ చేస్తున్నాను, మీతో షేర్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఏంటంటే పాలని మనం పన్నీర్ రెడీ చేసుకుందాం. హోమ్ మేడ్ పన్నీర్ అయితే మనకి చాలా టేస్టీగా వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంచెం వినేగర్లో వాటర్ కొంచెం కలిపేసి ఉంచండి. అండ్ పాలు కొంచెం మరుగుతున్నప్పుడు అంటే మరిగిన తర్వాతనే ఈ వినేగర్ వాటర్ అయితే యాడ్ చేస్తే మనకి శుభ్రంగా పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. శుభ్రంగా కడిగేయాలండి, లేకపోతే వినేగర్ తలగా ఫ్లేవర్ అనేది పట్టేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మరొక గిన్నెలోనండి కొంచెం పాలు అయితే మరిగించాను అనమాట. అండ్ కొంచెం పంచదార, ఒక 2 ఇలాచీలు కూడా కలిపేశానండి. ఈ పన్నీర్ కీర్ అనేది చాలా త్వరగా అయిపోతుంది, పిల్లలు కూడా ఇష్టపడే తింటారండి. ఇదిగోండి అక్కడ ఒక బౌల్లో పన్నీర్ చూస్తున్నారు కదా, అదైతే నాకు 1/2 లీటర్ కంటే కొంచెం ఎక్కువగా ఉండే పాలకి వచ్చిన పన్నీర్ అనమాట. అండ్ కాజు అండ్ కిస్మిస్ కూడా నేను ఫ్రై చేసి ఉంచేసాను అనమాట పక్కన. ఇలా మనం అన్ని అరేంజ్ చేసుకున్నామంటే చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది అనమాట. అండ్ అంటే మరిగించిన పాలు అంటే కొంచెం ఉడికిపోయిన తర్వాతనండి పాలు అనేది ఇప్పుడైతే రెడీ చేసిన పన్నీర్ కూడా యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు పన్నీర్ కూడా యాడ్ చేశాను కదండి, కొంచెం మనం అడుగు అంటకుండా చూసుకోవాలండి. పాలు అనేది అడుగు అంటేస్తే మనకి పరమాన్నం అంతా కూడా మాడు వాసన వస్తుంది, ఆ ఫ్లేవర్ నాకు అస్సలు నచ్చదండి. సో ఇంకొకటి ఏంటంటే మనకి మిల్క్ మేడ్ ఉంటే వాడేయచ్చు, చాలా బాగుంటుంది. సో నా దగ్గర లేదు. సో ఏం చేశానంటే మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, దానికైతే కొంచెం గోరువెచ్చటి నీటిలోనే కలిపేసి ఆ మిల్క్ని కూడా ఇందులో యాడ్ చేశాను. మనకి కొంచెం థిక్నెస్ వస్తుంది అనమాట. ఇది కూడా మీకు ఇష్టం లేదు అని అంటే కొంచెం కార్న్ఫ్లవర్ వాటర్ కూడా మీరు యాడ్ చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, సింపులే మనకు అంటే పన్నీర్ కీర్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకొకటండి, మీరు పరమాణం అంటే చేస్తున్నప్పుడు లాస్ట్ అయిపోతున్న స్టేజ్లోనండి కొంచెం నెయ్యి యాడ్ చేయండి. చేస్తే ఆ కలర్ అనేది కొంచెం బ్రౌనిష్గా వస్తుంది, చాలా బాగుంటుంది. లేదు
ఇదిగోండి పన్నీర్ ఖీర్ కూడా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా నేను యాడ్ చేశాను. నేనైతే కాజు అండ్ కిస్మిస్ యాడ్ చేశానండి. మీరు కాస్తే బాదం ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి సర్వ్ చేసేస్తాను. అండ్ ఇది చల్లారిన తర్వాత కూడా దీని కన్సిస్టెన్సీ అనేది అలాగనే ఉంటుందండి మనకి. సో సరేనండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈ వీడియోలో షేర్ చేసిన రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ ని కూడా నాతో తప్పకుండా షేర్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ కి రిప్లై ఇవ్వడానికి ఇష్టపడతాను. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.